పాలిటిక్స్ గురించి మాత్రమే మాట్లాడాలి అంటే పుంజాల శివశంకర్ గారి గురించి చెప్పాలి. ఆయనే పి శివశంకర్ గారు. నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే. ఎన్నో జ్యుడిషియల్ రీఫార్మ్స్ తీసుకొచ్చారు. జనతా టైంలో ఇందిరాగాంధీని జైల్లో పెడితే ఆమెను బయటకు తీసుకొచ్చి పీఎంని చేశారు పి శివశంకర్ గారు. అందుకే ఆయనకు లా మినిస్టర్, పెట్రోలియం మినిస్టర్, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇన్ని శాఖలతో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు ఇందిర. ఇక ఈయన ఆనాటి కాంగ్రెస్లో ఎంత శక్తివంతుడంటే గనక ఇందిరా మరణం తర్వాత రాజీవ్ గాంధీ పీఎం అవ్వాలని ఒకవైపు, శివశంకరే పీఎం అవ్వాలని ఇంకోవైపు నడుస్తున్న టైంలో అప్పుడు ఆయన బూటా సింగ్తో, ప్రణబ్ ముఖర్జీతో ఇద్దరితో మాట్లాడి ఏమాత్రం కూడా పీఎం అయ్యే అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా సాక్రిఫైస్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ కూడా లేకుండా రాజీవ్ గాంధీని అప్పటికప్పుడే ఇబ్బందుల్లోకి తీసుకురాకుండా అప్పటికప్పుడే ప్రణబ్ ముఖర్జీకి పీఎం పదవి అప్పగిచెప్పి అక్కడ కూర్చోబెట్టిన ఘనత పి శివశంకర్ గారికి ఉంటుంది. ఆయన అంటే ఒక రకంగా ప్లానింగ్ కమిషన్గా కూడా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్గా నిజానికి భారతదేశంలో ప్రధానమంత్రి దగ్గర కాకుండా ప్లానింగ్ కమిషన్ అనేది ఎవరి దగ్గర ఉండడం అసాధ్యం. అది ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, యూపీఏ గవర్నమెంట్ కావచ్చు. అలాంటిది ఒక ప్లానింగ్ కమిషనర్గా పనిచేసిన నాన్ పీఎం వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది పి శివశంకర్ గారు మాత్రమే. ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లానింగ్ కమిషనర్ యాజ్ ఏ నాన్ పీఎం అనేది చాలా స్ట్రాంగ్గా చెప్పొచ్చు. అలాగే